5 రాశులకు గోల్డెన్ టైం ప్రారంభం. ఆ రాశులు ఇవే. జ్యోతిష శాస్త్రంలో శుక్రుడు భౌతిక ఆనందాన్ని, సంపదను ఇచ్చే వ్యక్తిగా పరిగణించబడ్డాడు. దైత్య బృహస్పతి శుక్రుడు సుమారు 1 నెల తర్వాత ఒక రాశి నుండి మరొక రాశికి బదిలీ కానున్నాడు. జూలైలో శుక్రుడు కర్కాటక రాశిని దాటబోతున్నాడు. దీని ప్రభావం అన్ని రాశిచక్ర గుర్తుల వ్యక్తులపై కనిపిస్తుంది. కానీ 3 రాశిచక్ర గుర్తులు ఉన్నాయి. ఈ సమయంలో వారి అదృష్టం ప్రకాశిస్తుంది. అలాగే ఈ వ్యక్తుల సంపద పెరుగుతుంది. ఇంతకీ ఈ అదృష్టవంతులు ఎవరో తెలుసుకుందాం. కర్కాటకం. శుక్ర సంచారం మీ ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశిలో శుక్రుడు సంచరిస్తాడు. కాబట్టి ఈ కాలంలో మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. మీరు డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను కూడా కనుగొంటారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. వివాహితులకు అద్భుతమైన వైవాహిక జీవితం ఉంటుంది. అలాగే ఒంటరిగా ఉన్న వారికి వివాహ ప్రతిపాదనలు రావచ్చు. ఈ సమయంలో మీరు భాగస్వామ్య పనులలో ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. తులారాశి వారికి శుక్ర సంచారం శుభప్రదం. ఎందుకంటే ఈ పచ్చిక బయలు మీ కర్మ ఇంటిపైనే జరగబోతోంది. కాబట్టి మీరు ఈ కాలంలో పని, వ్యాపారంలో గొప్ప విజయాన్ని పొందుతారు. దీనితో పాటు ఉద్యోగంతో అనుసంధానించబడిన వ్యక్తుల జీతం పెరుగుతుంది. వ్యాపారవేత్తలకు మంచి ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. ఈ సమయంలో మీరు అనుకున్న ప్రణాళికలు విజయవంతమవుతాయి. గౌరవం, కీర్తి కూడా మంచి పెరుగుదల ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కొత్త ఉద్యోగం లభిస్తుంది. మిథునం. శుక్రుని సంచారం మీకు అనుకూలంగా ఉండవచ్చు. ఎందుకంటే శుక్రగ్రహం మీ రాశిని సంపద, వాక్కు స్థానంలో బదిలీ చేయబోతోంది. కాబట్టి ఈ కాలంలో మీరు ఎప్పటికప్పుడు ఊహించని ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మీరు డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను కూడా కనుగొంటారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఈ సమయంలో మీ ప్రసంగంలో ప్రభావం కనిపిస్తుంది. దీనివల్ల ప్రజలు నష్టపోతారు. ఉద్యోగస్తులు మంచి ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. మీరు కొత్త పదవిని పొందుతారు. వ్యాపారులు నిలిచిపోయిన డబ్బును అందుకుంటారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.